ఓకే, సో వెల్కమ్ గైస్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం? ఎంఎస్ఎంఈ. ఓకే, ఓకే. సో ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్. ఓకే, సో దీన్ని డిఫైన్ చేసింది ఎవరు అని అంటే ప్రభాత్ కుమార్. ఓకే, ఎలా డిఫైన్ చేశాడు అంటే బేస్డ్ ఆన్ టూ థింగ్స్. ఒకటి ఇన్వెస్ట్మెంట్, సెకండ్ వన్ రెవెన్యూ. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ అనగానే మీకు త్రీ టర్మ్స్ గుర్తు రావాలి: ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్, మెషినరీ, ఎక్విప్మెంట్. అలానే రెవెన్యూ అనగానే మీకు గుర్తు రావాల్సింది నెట్ టర్న్ ఓవర్. ఓకే, అయితే ఎలా డిఫైన్ చేశాడు అంటే చూడండి, బిలో 1 crore, బిలో లెస్ దెన్ 1 crore అయితే మైక్రో కేటగిరీలోకి వస్తుంది. ఒకవేళ 1 to 10 crores అయితే స్మాల్ కేటగిరీలోకి వస్తుంది. అలానే 10 to 50 crores అయితే మీడియం కేటగిరీలోకి వస్తుంది. సో డేటా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అని అంటే ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే లాస్ట్ టైం యూపీఎస్సీ క్వశ్చన్ 2023. ఓకే, నెక్స్ట్ రెవెన్యూలో చూడండి ఎలా చెప్పారు. బిలో 5 crores అయితే మైక్రో, అలానే 5 to 50 crores అయితే స్మాల్, మీడియంలో వచ్చేసి 50 to 250 crores. ఒకవేళ రెండిట్లో వచ్చింది అనుకోండి, లెట్స్ సే ఇన్వెస్ట్మెంట్లో మైక్రోలో వచ్చి రెవెన్యూలో స్మాల్లో వచ్చింది అనుకోండి, సో ద మాక్సిమం విల్ బి కన్సిడర్డ్ విచ్ ఈస్ స్మాల్. ఓకే, దాని తర్వాత ఏం చెప్పాను ఇక్కడ, నెట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి అని అంటే టర్న్ ఓవర్ మైనస్ ఎక్స్పోర్ట్స్, విచ్ మీన్స్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ నెట్ టర్న్ ఓవర్ పెట్టారు. అలానే దాంతోపాటు ఏం చెప్పాను, ఎంఎస్ఎంఈస్ ఈసారి డెఫినేషన్లో ముందైతే ఇండస్ట్రీస్ ఒకటే ఉండేవి, ఈసారి సర్వీసెస్ ఉన్నాయి. సర్వీసెస్తో పాటు ట్రేడర్స్ ఉన్నారు. ట్రేడర్స్లో ఎవరిని ఇంక్లూడ్ చేశామంటే స్ట్రీట్ వెండర్స్. ఓకే, దాని తర్వాత నేను మీకు ఏం చెప్పాను, ఎంఎస్ఎంఈస్ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో 33%, 1/3 చెప్పానా. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మొత్తంలో ఎంఎస్ఎంఈ సెల్ఫ్గా ఎంత అంటే 40% ఇన్ ఇండస్ట్రియల్ అవుట్పుట్, 50% ఎక్స్పోర్ట్స్, 12 crore employment, more than 8K variety of products. ఓకే, దాని తర్వాత మనం బామ్మగారి స్టోరీ విన్నాం. దాంట్లో మనం ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్ అనేవి చదువు. ఎన్ని చెప్పాను? 6 చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం. ఒకవేళ రిజిస్టర్ అయ్యి లోన్ తీసుకోవాలన్నా కూడా కొలాటరల్లో ప్రాబ్లం. సో సరిగ్గా డబ్బులు రావట్లేదు కాబట్టి చీప్ ప్రోడక్ట్స్ అంటే క్వాలిటీ రా మెటీరియల్స్ అనేవి వీళ్ళకి దొరకట్లేదు అట్ అఫోర్డబుల్ ప్రైస్. ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ టెక్నాలజీ దే ఆర్ యూజింగ్. చెప్పానుగా కత్తిపీట టవలు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అవుట్డేటెడ్ టెక్నాలజీ. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్పాను, మార్కెటింగ్ అనేది కాస్ట్లీ ఫర్ దెమ్. మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది మార్కెటింగ్ చేయడానికి, ఏం చెప్పాడు, అందరికి 10 కోట్లు, నీకైతే 1 కోటి రూపాయలు. అలానే లాస్ట్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఫైన్, ఇవి ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్కి గవర్నమెంట్ మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్కీమ్ తీసుకుంటా వచ్చిందనమాట. ఓకే, సో రాసుకోండి స్కీమ్స్ అని. ఆర్ ఎల్స్ స్టెప్స్ taken by government to promote MSME. Steps taken by government to promote MSMEs. Steps taken by government to promote MSMEs. First one, ఉద్యమ్ పోర్టల్. సి మన ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి, రిజిస్ట్రేషన్ అనేది బాగా కాస్ట్లీ. సో చాలా మంది రిజిస్టర్ చేసుకోవట్లేదు. అందుకని చెప్పి గవర్నమెంట్
ఉద్యమ్ పోర్టల్ అంటే ఉద్యమ్ అనే ఒక వెబ్సైట్ని తీసుకొచ్చిందండి. ఓకే, ఒకవేళ మీరు కూడా మీ మొబైల్లో ఉద్యమ్ అనే ఎంటర్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో ఇఫ్ యు ఆర్ ఎంఎస్ఎంఈ రిజిస్టర్ హియర్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఓన్లీ 2 థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. ఒకటి మీ ఆధార్ కార్డ్, సెకండ్ వన్ ఈజ్ యువర్ పాన్ కార్డ్. ఈ రెండింటిని పట్టుకొని మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి సిఏ అవసరం లేదు, చార్టెడ్ అకౌంటెంట్. సో 30,000 సేవ్. అలానే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ 20,000 కాస్ట్ అని చెప్పాను కదా, అది కూడా అవసరం లేదు. ఈ రెండు కూడా నెట్ షాప్ వాడికి ఒక 100 రూపాయలు ఇస్తే చేసి పెట్టేస్తాడు. ఓకే, ఒకవేళ మీ దగ్గరే ఎవడైనా తెలిసిన దగ్గర సిస్టమ్ ఉంది అని అంటే వాడే చేసి పెట్టేస్తాడు. సో ఉద్యమ్ పోర్టల్ ఫస్ట్ సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మంది? రిజిస్ట్రేషన్ అనేది బాగా కాస్ట్లీ అయిపోతుంది, ఎవరు రిజిస్టర్ చేసుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకని చెప్పి డైరెక్ట్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఈసారి వెబ్సైట్లోనే క్రియేట్ చేసుకోండి అన్నారు. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ సొల్యూషన్ ఈస్ ఉద్యమ్ పోర్టల్. రాసుకోండి. ఫర్ స్మూత్ అండ్ క్విక్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఫర్ స్మూత్ and quick registration for MSMEs. For smooth and quick
ఓకే ఫైన్. సి సో ఎంఎస్ఎంఈస్ చూస్తున్నాం. ఎంఎస్ఎంఈస్ ప్రాబ్లమ్స్ ఒకసారి రివైజ్ చేసాం. సో ప్రాబ్లమ్స్కి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్, ఫస్ట్ వన్ ఏంటి? ఉద్యమ్ పోర్టల్. సో ఉద్యమ్ పోర్టల్ ఏంటండి? సో ఫస్ట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్ అనేది కాస్ట్లీ, అలానే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవసరం. ఇక్కడ ఏంటి అని అంటే సింపుల్, ఏం లేదు, www.udyamportal.com. ఓకే, సో ఇమీడియట్ గా మీకు ఏమొస్తుంది అని అంటే ఇఫ్ యు ఆర్ ఎంఎస్ఎంఈ ప్లీజ్ రిజిస్టర్. ఓకే, అండ్ 2 documents ఆర్ నీడెడ్. వన్ ఈజ్ ఆధార్ కార్డ్, సెకండ్ వన్ ఈజ్ పాన్ కార్డ్. ఓకే, సో యువర్ లైఫ్ విల్ బి ఈజీ. ఇలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ ఊర్లో బామ్మగారికి కూడా దగ్గర లేని ఇంటర్నెట్ షాప్ ఉంటే, లేదా ఎవడైనా మనోడు ఉన్నా కూడా వెళ్ళి బాబు కొంచెం చేసి పెట్టంటే చేసి పెట్టేస్తారు. ఓకే, సెకండ్ వన్ రాసుకున్నారా? ఒకసారి చూడండి. ఫర్ స్మూత్ అండ్ క్విక్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఫర్ స్మూత్ అండ్ క్విక్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఓకే, సెకండ్ వన్ ఛాంపియన్స్ పోర్టల్. సి ఇంకొక ప్రాబ్లం మీకు ఏం చెప్పాను? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో కొలాటరల్ గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వీళ్ళకి ఉండదు. మామగారు ఎంత పెటిషన్ పెట్టుకున్నా కూడా కష్టమే. అయితే ఒకవేళ ఎంఎస్ఎంఈస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా గవర్నమెంట్తో చెప్పుకోవాలి అని అంటే ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ మినిస్టర్ని కలాలి, పెటిషన్లు పెట్టాలి, అప్పుడు వాళ్ళు రిప్లై ఇస్తారు. సో ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా ఏం చేశారని అంటే ఇంకొక పోర్టల్ ఓపెన్ చేశారు, విచ్ ఈస్ ఛాంపియన్స్ పోర్టల్. ఛాంపియన్స్ పోర్టల్లోకి వెళ్ళి మీకు ఒక ఎంఎస్ఎంఈ ఐడి ఉంటుంది. ఓకే, సర్టిఫికేట్ ఇస్తారు. దాంతో రిజిస్టర్ అయ్యి ఏంటి అని అంటే నాకు బిజినెస్ బాగానే జరుగుతుంది, కానీ మా ఇంటి దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఓకే, సో మీరు ఒకవేళ అక్కడ మంచిగా రోడ్ అనేది వేయగలిగితే అది నా బిజినెస్ అనేది బాగా ప్రమోట్ అవుతుందని చెప్పి మీరు అక్కడ ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా అక్కడ రోడ్డు కడతారని అయితే చెప్పను, బట్ మినిస్ట్రీ నుంచి మీకు ఆన్సర్ అయితే పక్కా వస్తుంది. సో అదే కాదు, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, నాకు ఎలక్ట్రిసిటీ సరిగ్గా 24 hours ఇవ్వట్లేదు, ఇస్తే అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, లేదా వాటర్ సప్లై లేవు, ఇంకోటి ఏ బాధలైనా కూడా మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చెప్పుకున్నారు అని అంటే డైరెక్ట్గా ఎవరికి చెప్పుకున్నట్టు? డైరెక్ట్గా ఎంఎస్ఎంఈ మినిస్టర్కి, మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. ఓకే, రాసుకోండి. మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ maintains this portal to solve various difficulties faced by ఎవరు? MSMEs. వేరియస్ డిఫికల్టీస్ ఫేస్డ్ బై ఎంఎస్ఎంఈస్. ఓకే, ఇంకొక ప్రాబ్లం మనం ఏం చూసాం? కొలాటరల్ లేకుండా లోన్ ఇవ్వడం లేదు. సో దానికి సొల్యూషన్గా ఇంకొక స్కీమ్ తీసుకొచ్చిందండి ప్రధానమంత్రి ముద్రా యోజన. ప్రధానమంత్రి ముద్రా యోజన. ఓకే, సో దీని పరంగా ఏంటి అని అంటే ఎంఎస్ఎంఈస్కి కొలాటరల్ లేకుండా లోన్ ఇస్తారు. సో ముందు మనం ఒకటి చదివాం, స్టాండప్ ఇండియా. స్టాండప్ ఇండియా కొలాటరల్ ఫ్రీ లోన్ కాదు, కొలాటరల్ విల్ బి ప్రొవైడెడ్, బట్ దిస్ టైమ్ కొలాటరల్ విల్ బి ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ హియర్ దిస్ ఈస్ కొలాటరల్ ఫ్రీ లోన్. సో ఒకవేళ మీరు బ్యాంక్కి వెళ్ళారు, మాకు లోన్ కావాలి అన్నారు. ఓకే, ఎంత కావాలి అన్నారు? ఒక 10 lakhs కావాలి అన్నారు మీరు. ఓకే, అయితే కొలాటరల్ ఏం పెడుతున్నావు అంటే ఏం లేదు, అయితే ఇవ్వం అంటారు. ఎందుకు ఇవ్వం? నా దగ్గర ఈ సర్టిఫికెట్ ఉందని చెప్పి ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ చూపిస్తూ వెంటనే వాళ్ళు మీకు వితౌట్ కొలాటరల్ మీకు లోన్ ఇస్తారు. సో ఆ యోజననే, ఆ స్కీమ్ని ఏమంటాం? ప్రధానమంత్రి ముద్రా యోజన. రాసుకోండి. గవర్నమెంట్ ప్రొవైడ్స్ కొలాటరల్ ఫ్రీ లోన్ అప్ టు government provides collateral free loan up to 10 lakh rupees to
MSMEs, to MSMEs, to MSMEs. ఓకే, సో ఇందులో ఏంటి అని అంటే లోన్స్ని ఫర్దర్గా 3 టైప్స్ కింద డివైడ్ చేశారండి. ఓకే, ఒకటి శిశు, కిషోర్, తరుణ్. శిశు, కిషోర్ అండ్ తరుణ్. శిశువులు ఏంటి అని అంటే 50,000 అంతకన్నా తక్కువ లోన్, 50,000 అంతకన్నా తక్కువ లోన్. ఒకవేళ మీరు ఎవరైనా స్ట్రీట్ వెండర్స్ అయి ఉండే, మీకు ఆల్రెడీ చెప్పాను స్ట్రీట్ వెండర్స్ ఎందులో వస్తారు, మైక్రో ఎంటర్ప్రైజెస్లో. సో స్ట్రీట్ వెండర్స్కి ఒకవేళ లోన్ కావాలి అని అంటే వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసే లోన్ ఏంటి అని అంటే శిశు లోన్. ఓకే, ఒకవేళ 50,000 దగ్గర నుంచి 5 lakhs, ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే కిషోర్. ఓకే, తరుణ్ అంటే ఏంటి అని అంటే ఆబ్వియస్గా 10 lakhs, 5 to 10 lakhs. ఓకే, సో ఇది కూడా మనకి యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఓకే, సో శిశు అంటే పుట్టంగానే వాడిని ఏమంటాం, శిశు అంటాం అనమాట. ఓకే, సో టిల్ 18 మనం హిందీలో వాడిని ఏమంటాం అంటే కిషోర్ అంటాం. ఓకే, తర్వాత మనం వాడిని ఏమంటాం అంటే మెన్ అంటాం, తరుణ్ అంటాం. ఓకే, బేబీ, బాయ్, మెన్. అమ్మాయిలు అయితే మీ వర్డ్స్ మీరు యూజ్ చేసుకోండి. ఓకే, సో బేబీ బాయ్, బాయ్, మెన్. అలానే గర్ల్, బేబీ గర్ల్, గర్ల్, ఉమెన్. ఓకే, ఆంటీస్ ఏం లేవు ఇక్కడ, ఉమెన్. ఓకే, ఈవెన్ ఆంటీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఉమెన్ ఓన్లీ. ఓకే, సో వాటినే హిందీలో ఏమంటాం అంటే శిశు, కిషోర్, తరుణ్. ఓకే, రాసుకోండి. రాసుకున్నారా? ఓకే, ఇప్పుడు రాసుకోండి. ముద్రా లోన్స్ ఆర్ ఆఫ్ 3 types as mentioned above. Mudra loans are 3 types as mentioned above. Mudra loans are of 3 types as mentioned above. So 3 schemes చూసాం. ఫస్ట్ వన్ ఏంటండి, ఉద్యమ్ పోర్టల్. సెకండ్ వన్ ఛాంపియన్స్ పోర్టల్. థర్డ్ వన్ ముద్రా యోజన. ఓకే, సో ముద్రా యోజనలో ఫర్దర్గా 3 లోన్స్ ఉన్నాయి, శిశు, కిషోర్, తరుణ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ స్ఫూర్తి స్కీమ్. ఓకే, స్ఫూర్తి స్కీమ్. ఓకే, సి ఇది ఇండివిజువల్కి ఇచ్చే లోన్ కాదండి. ఇది ఎవరికి ఇస్తామని అంటే a group of producers, అలానే a group of artists. ఓకే, ఎగ్జాంపుల్ సి మన ఏపీలో బాగా ఫేమస్ ఏంటండి, కలంకారీ. ఎస్, ఎక్కడ, మచిలీపట్నం. ఇంకో ప్లేస్ కూడా ఫేమస్ ఎక్కడ, ఓకే ఫైన్, కలంకారీ, మచిలీపట్నం. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు కలంకారీ, మచిలీపట్నంలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి ఒక క్లస్టర్ కింద ఫామ్ అయ్యారండి. ఎలా ఫామ్ అయ్యారు, ఒక క్లస్టర్ కింద ఫామ్ అయ్యారు. ఇప్పుడు క్లస్టర్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు స్ఫూర్తి స్కీమ్ అండర్లో వాళ్ళు అప్లై చేసుకున్నారు అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళకి కొంత లోన్ ప్రొవైడ్ చేస్తుంది. లోన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఏం చెప్తుంది అని అంటే ముందు కన్నా మంచి రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోమని చెప్తుంది.
అలానే ఈసారి ప్యాకింగ్ చేసేటప్పుడు మంచిగా ప్యాక్ చేయమని చెప్తుంది, అలానే ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయమని చెప్తుంది. సో ఈ 3 థింగ్స్ కోసం, బెటర్ రా మెటీరియల్స్ కోసం, అలానే బెటర్ ప్యాకింగ్ కోసం, అలానే ఇంక్రీజ్డ్ ఎక్స్పోర్ట్స్ కోసం, ఈ 3 కోసం లోన్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉంటాయి. కొన్ని ఊర్లు కొన్ని ఆర్ట్స్కి ఫేమస్. ఓకే, ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎక్కడైనా ఒక ఊర్లో బాగా పెయింటింగ్స్ ఫేమస్ అనుకోండి. ఆ పెయింటింగ్స్ అనేవి వరల్డ్ వైడ్ ఫేమస్ అనుకోండి. ఓకే, అయితే ఆ ఏరియాలో ఉండే వాళ్ళ దగ్గరికి ఎవరో ఒకరు వెళ్ళి కొనుక్కొని ఒక 10 రూపాయలకో, 20 రూపాయలకో, 50 రూపాయలకో, 1000 రూపాయలకో వాళ్ళు వాటిని ఎంతకు అమ్ముతారు అని అంటే ఒక్కొక్క పెయింటింగ్ని 1,50,000, 2 లక్షలకి అమ్ముతా ఉంటారు అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ ఎవరికి వస్తుంది అని అంటే మీడియేటర్స్కి, మిడిల్ మెన్కి, ట్రేడర్స్ విల్ కాల్ దెమ్ యాస్. ఓకే, ఇలా జరగకుండా ఉండాలి, వీళ్ళ ప్రాఫిట్ వీళ్ళకే రావాలని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే మీరు అందరూ కలిపి ఒక క్లస్టర్ కింద ఫామ్ అవ్వండి. సో క్లస్టర్ కింద ఫామ్ అయిన తర్వాత ఈసారి కూడా నేను మీకు మంచి పెయింటింగ్స్ కొనుక్కోవాలి అని అంటే మంచి కలర్స్ యూస్ చేయాలి. సో మీకు రా మెటీరియల్ మంచిగా ఇంపోర్ట్ చేసుకోవడానికి నేను మనీ సపోర్ట్ ఇస్తాను. అలానే ప్యాకింగ్కి కూడా నేను మనీ సపోర్ట్ ఇస్తాను. అలానే నీ ఎక్స్పోర్ట్స్ కూడా నేను ప్రమోట్ చేస్తాను. వన్స్ ఎక్స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి చూసారా, ఆ డబ్బులు అనేవి మీకు డైరెక్ట్గా ఎవరి అకౌంట్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో ఇది స్ఫూర్తి స్కీమ్. సో స్ఫూర్తి స్కీమ్ అనేది క్లస్టర్ బేస్డ్ స్కీమ్. క్లస్టర్ బేస్డ్ స్కీమ్ అంటే ఇది ఇండివిజువల్కి ఇచ్చేది కాదు. ఎవరికి ఇస్తాం? క్లస్టర్స్కి. ఇందులో ఎవరెవరికి ఇస్తాం? ప్రొడ్యూసర్స్కి, ఆర్టిస్టులకి. ఓకే, రాసుకోండి. Under it, government promotes. Under it, government promotes cluster formation. Under it, government promotes cluster formation. Cluster formation. Next, local producers or painters. Local producers are artists. Local producers are artists are encouraged to create clusters or groups. Local producers or artists are encouraged to create clusters or groups, and based on the size of the group, the government releases the funds to improve the production and the exports. Government releases the funds to improve the production and exports. నెక్స్ట్ ముందు మనం ఒకటి చదివామండి, యాస్పైర్ ఫండ్ అని. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే యాస్పైర్ స్కీమ్. సో ఇది ఏ ప్రాబ్లమ్ని ఎన్కౌంటర్ చేస్తుందో చూడండి. మనం ఒకటి అనుకున్నాం కదా, వీళ్ళు ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తారని. ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ టెక్నాలజీస్ ఎందుకు యూజ్ చేస్తున్నారని అంటే వీళ్ళకి ఇంక్యుబేటర్స్ యొక్క హెల్ప్ లేదు. ఇంక్యుబేటర్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మీ ఐడియా చూస్తారు, తర్వాత మీ ఐడియా పరంగా మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. ఒకవేళ ఏదైనా రీసెర్చ్ అవసరం అయితే దాంట్లో ల్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. అలానే ఫినాన్స్ అవైలబిలిటీ చేస్తారు, మార్కెటింగ్, బ్రాండింగ్, అలానే అడ్వకేట్స్ని, చార్టెడ్ అకౌంటెంట్స్ని అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తారు. ఓకే, సో వీళ్ళకి కూడా ఇంక్యుబేషన్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎంఎస్ఎంఈస్ కోసం ఇంక్యుబేషన్ ఫెసిలిటీ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. దట్ ఈస్ నథింగ్ బట్ యాస్పైర్ స్కీమ్. ఓకే, సో ఇందులో 2 స్కీమ్స్ తీసుకొచ్చారండి. ఫస్ట్ వన్ రాసుకోండి. అండర్ ఇట్ ద గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ 2 types of incubators. Under it the government has created 2 types of incubators. First one write down. To provide solution to the problem of poverty. 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 To provide solution to the problem of pover
rural area problems. Rural area problems. Incubation is provided through incubation is provided through incubation is provided through livelihood business incubator. Livelihood business incubator. Livelihood business incubator. Livelihood business incubator. Okay. Second one. Technology. Write down technology business incubator. Technology business incubator. Okay. Is used to provide used to provide is used to provide incubations to startups incubations to startups which use sophisticated technologies which use sophisticated technologies which uses sophisticated technology sophisticated technologies. ఓకే సో యాజ్ పర్ స్కీమ్ అంటే నేను ఏం చెప్పాను ఎంఎస్ఎంఎస్కి ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అయితే ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే ఒకటి ఎల్బిఐ లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేషన్ దీని పరంగా యువర్ నార్మల్ థింగ్స్ రూరల్ ఏరియాలో నార్మల్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈస్ వాటన్నిటికీ కూడా దీని త్రూ ఇంక్యుబేషన్ సపోర్ట్ ఇస్తారు సెకండ్ వన్ ఏంటి అని అంటే ఒకవేళ రూరల్ ఏరియాస్లో ఎవడైనా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాడు ఓకే దాని గురించి ఐడియాస్ కానీ ట్రైనింగ్ కానీ రీసెర్చ్ ల్యాబ్ కానీ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ వీళ్ళ దగ్గర ఉండదు అలాంటి కేసెస్లో వాళ్ళకి ట్రైనింగ్ కానీ రీసెర్చ్ ల్యాబ్ కానీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అని అంటే టీబీఐ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ఓకే సో నార్మల్ వన్ అయితే ఎల్బిఐ టెక్నికల్ కొంచెం అడ్వాన్స్డ్ అయితే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ఓకే నెక్స్ట్ వన్ రాసుకోండి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ సిక్స్త్ సెవెంత్ క్రెడిట్ లింక్డ్ టెక్నాలజీ స్కీమ్ సారీ సబ్సిడీ స్కీమ్ క్రెడిట్ లింక్డ్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ దీనికి ముందు మనం ఏమైనా ప్రొడక్షన్ లింక్ స్కీమ్ చూసామా దేనిలోనైనా ఎందులో ఓకే ఫైన్ సరే చెప్తా ఓకే సో ప్రొడక్షన్ లింక్డ్ అంటే దట్ ఈస్ లింక్ టు ప్రొడక్షన్ ఓకే సో అది ప్రొడక్షన్ లింక్ ఓకే నేను అక్కడ మీకు చెప్పాను ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ సేల్స్ ఏవైతే ఎక్స్ట్రా వస్తున్నాయో రెవెన్యూ ఏదైతే పెరుగుతూ ఉంటుందో టూ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటాయని చెప్పా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉండాలి దాంతోపాటు రెవెన్యూ ఆర్ సేల్స్ కూడా పెరుగుతూ ఉండాలి ఎప్పుడైతే ఆ రెండు పెరుగుతాయో వాళ్ళకి గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇస్తుంది అండ్ దట్ సబ్సిడీ ఇస్ నథింగ్ బట్ యువర్ ప్రొడక్షన్ లింక్ సబ్సిడీ స్కీమ్ ఓకే అయితే ఇక్కడ ఏం రాశాను నేను క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ఓకే అయితే ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకోండి
సేమ్ అలానే వేసుకోండి, నేను చెప్తా ఎందుకు అలా రాశాను. ఓకే, సి ఒకవేళ మీరు నార్మల్ ఎంఎస్ఎంఈ అనుకోండి. ఓకే, ఇదేంటి అని అంటే ఎంఎస్ఎంఈ బై ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, నార్త్ ఈస్ట్ వాళ్ళు, లేదా హిల్లీ ఏరియాస్. ఒకవేళ ఎంఎస్ఎంఈస్ ఈ ఏరియాస్ నుంచి సంబంధించిన వాళ్ళు అనుకోండి, అప్పుడు ఇది అప్లికేబుల్ అవుతుంది. ఇవి కాకుండా మిగిలినవి అన్నీ కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. అసలు ఇదేంటో చూడండి. ఎప్పుడైతే మీరు బ్యాంక్ దగ్గరికి ఒక 100 రూపాయలు లోన్ తీసుకోవడానికి వెళ్తారో ఇమీడియట్గా మీకు బ్యాంక్ 100 రూపాయలు లోన్ ఇస్తుంది. ఈ లోన్లో నార్మల్ వాళ్ళకి 15% సబ్సిడీ, రిమైనింగ్ వాళ్ళకి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి 25% సబ్సిడీ. అండ్ రిమైనింగ్ 85 ఏదైతే ఉందో వీళ్ళకి 85 రూపీస్, ఇది వీళ్ళకి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద లోన్స్ అన్నమాట. ఏంటది? లోన్స్. వీళ్ళకి 75 రూపీస్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద లోన్స్. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఇది చూడండి, మీరు ఎప్పుడైతే 100 రూపాయలు అడగడానికి వెళ్ళారో మీకు 100 రూపాయలు ఇస్తారు, కానీ తిరిగి మీరు 100 రూపాయలు కట్టాలా అని అంటే అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ కేటగిరీలోకి వస్తే 25 రూపాయలు అనేది మీకు సబ్సిడీ. మీకు 100 రూపాయలు ఇవ్వడం లోన్ ఇచ్చారు, అందులో 25 రూపాయలు మీ సబ్సిడీ అనమాట. రిమైనింగ్ 75% మీద మీరు లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మీకు లోన్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎంత కట్టాలి అని అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 75 రూపీస్. అలానే వీళ్ళు కూడా 100 రూపాయలు ఎప్పుడైతే అడగడానికి వస్తారో వీళ్ళకి 15 రూపాయలు అనేది సబ్సిడీ ఇస్తారు, అంటే 100 రూపాయలు ఇచ్చేస్తారు, అందులో 15 రూపాయలు అనేది సబ్సిడీ అనమాట. ఇది మళ్ళీ మనం తిరిగి కట్టనవసరం లేదు, గవర్నమెంట్ మనకిచ్చే సబ్సిడీ. రిమైనింగ్ 85% మీద మనం లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మనకి లోన్ దొరుకుతుంది. సో ఇంట్రెస్ట్ కడతా ఉండాలి, ఎండ్ ఆఫ్ ది డే ప్రిన్సిపల్ 85 రూపీస్ కట్టాలి. ఓకే, సో ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. ఓకే, దీన్నే ఇంకొకటి కూడా పిలుస్తారు ఇంకో నేమ్తో, ఇలాంటి వాటిని డిమాండ్ బేస్డ్ స్కీమ్స్, డిమాండ్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్స్ అంటాం. ఎందుకు? మనం లోన్ డిమాండ్ చేసాం కాబట్టి ఇక్కడ 15 రూపాయలు 25 రూపాయల సబ్సిడీ వచ్చింది. ఒకవేళ నాకు లోన్ వద్దు అని చెప్పి నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే నీకు 15 రూపాయలు వస్తుందా? లేదు. వెన్ యూ డిమాండ్ యూ విల్ గెట్ యువర్ సబ్సిడీ, అండ్ దీస్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ డిమాండ్ బేస్డ్ స్కీమ్స్. ఓకే, ఈ డయాగ్రామ్ వేసేసుకోండి, కంప్లీట్గా డిక్టేట్ చేస్తా. సో ఇప్పటివరకు ఏ స్కీమ్స్ చదివా? ఫస్ట్ వన్ ఉద్యమ్ పోర్టల్, సెకండ్ వన్ ఛాంపియన్స్ పోర్టల్, థర్డ్ వన్ ముద్రా యోజన, ఫోర్త్ వన్ స్ఫూర్తి, ఏంటది ఆస్పైర్ స్కీమ్, సిక్స్త్ వన్ క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్. సో దీంతో మనకి డిక్టేషన్ ఒకటి చేయాలి, రాసుకోండి. అండర్ సిఎల్ఎస్ఎస్ credit linked subsidy scheme, under CLSS, a part of capital requirement of MSMEs is provided to them
is provided to them under CLSS. A part of capital requirement is provided to them in the form of cash subsidy, in the form of cash subsidy, cash subsidy. Whereas remaining parties provided in the form of loan at lower rate of interest. Loan, whereas remaining parties provided them at remaining parties provided them as loan at lower rate of interest. Loan at lower rate of interest. Okay, simple. 6 schemes అర్థమైనాయా? సో దీంతో మనకి ఎంఎస్ఎంఈస్ కంప్లీట్ అయిపోయింది. సో వీ స్టార్టెడ్ విత్ ఎంఎస్ఎంఈ డెఫినిషన్, ప్రభాత్ కుమార్. ఓకే, దాని తర్వాత మనం ఏం చూసాం? కాంట్రిబ్యూషన్ తర్వాత ఏం చూసామండి? ఛాలెంజెస్కి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఎంఎస్ఎంఈస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏవా? Then start a new chapter. Capital market. ఏంటి? డిమాండ్ చేయాలి. మనం వెళ్ళి లోన్ అడిగితేనే సబ్సిడీ 15 రూపాయలు 25 రూపాయలు వస్తుంది. ఒకవేళ నాకు లోన్ అవసరం లేదు, నా ఫ్రెండ్ నాకు అప్పిస్తాడంటే నీకు రాదు. ఓకే, సో డిమాండ్ అంటే ఏంటి అని అంటే మీరు లోన్ అప్లై చేస్తేనే మీకు సబ్సిడీ వస్తుంది. లోన్ అప్లై చేయను, ఫైన్, నాకు డబ్బులు ఇప్పుడు అవసరం లేదు, ఆ 15 రూపాయలు ఎట్లా అడిగిస్తున్నారు కదా నాకు కూడా ఇవ్వండి అంటే ఇవ్వదు. మీరు లోన్ అప్లై చేస్తేనే ఇస్తుంది. కొలాటరల్ కావాలి. కొలాటరల్ లేకుండా ఉన్నది ఓన్లీ ఒకటే, పిఎం ముద్రా యోజన. ఓకే, రిమైనింగ్ వేటికైనా కూడా కొలాటరల్ కావాలి. బట్ కొలాటరల్లో ఏంటి అని అంటే ఈ 15 రూపాయలు నీకు సబ్సిడీ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ క్యాపిటల్ మార్కెట్. ఓకే, క్యాపిటల్ మార్కెట్ రాసుకోండి. క్యాపిటల్ మార్కెట్ is an arrangement where the funds are arranged for a period of more than 1 year. So capital market, okay, ఇందులో ఏంటి అని అంటే it will arrange the funds for you for a period of more than 1 year. ఓకే, అంటే సింపుల్గా ఎప్పుడైనా మీరు కంపెనీ పెట్టారు అనుకోండి ఫ్యూచర్లో. ఓకే, అప్పుడు మీకు ఒకవేళ డబ్బులు కావాలి అనుకుంటే ఆ డబ్బులు సంవత్సరం కన్నా ఎక్కువ కావాలి మీకు. అలాంటప్పుడు మీరు వెళ్ళాల్సిన మార్కెట్ ఏంటి? క్యాపిటల్ మార్కెట్. అక్కడ మీకు డబ్బులు దొరుకుతాయి ఫర్ మోర్ దెన్ 1 year. ఓకే, లేదు అలా కాదు, నేను ఇమీడియట్గా నా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి, నాకు లోన్ కావాలి, 3-4 months తర్వాత నాకు డబ్బులు వచ్చేస్తే దాని తర్వాత నేను వాటికి పే చేసేస్తాను అన్నారు. సో దే బికేమ్ షార్ట్ టర్మ్ లోన్స్. ఎకానమీలో రెండే ఉంటాయి, లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్. లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 year, షార్ట్ టర్మ్ అంటే లెస్ దెన్ 1 year. అయితే నాకేంటి అని అంటే ఇప్పుడు నాకు షార్ట్ టర్మ్ లోన్ కావాలి. అప్పుడు నేను వెళ్ళేది ఎక్కడికి అని అంటే మనీ మార్కెట్. ఓకే, రాసుకోండి. ఫర్ షార్ట్ టర్మ్ లోన్స్ the money will be arranged in the for short term loans the funds will be arranged in the money market. The funds will be arranged in the money market. Okay, see,
ఫినాన్షియల్ మార్కెట్ అని ఒకటి ఉంటుందండి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటల్ మార్కెట్, సెకండ్ వన్ ఏంటి, మనీ మార్కెట్. ఇందులో ఏంటి అని అంటే లాంగ్ టర్మ్ లోన్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఫండ్స్. ఇక్కడ ఏంటి అని అంటే షార్ట్ టర్మ్ ఫండ్స్. ఓకే, సో ఇదొక్కటి డెఫినేషన్ తెలుసుకున్నా కూడా మీ టాస్క్ సింపుల్ అండ్ యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ కూడా సాల్వ్ అయిపోతుంది. ఓకే, సి యూపీఎస్సీ క్వశ్చన్ ఏంటి అని అంటే కార్పొరేట్ కంపెనీ went to a bank and took a amount of loan for the span of 8 months, for a period of 8 months. Okay, what kind of market it is? Options. First one is capital market, second one is money market, third one is finance market. Answer cheppandi. Option 2 and 3 is your correct answer. Okay, simple. ఒకవేళ నాకు ఇప్పుడు 100 రూపాయలు కావాలి, నేను రమేష్ గారి దగ్గరికి వెళ్ళాను, ఎరా 100 ఉందానంటే ఉంది సార్ అన్నాడు, ఇచ్చాడు. ఎప్పుడు ఇస్తారు సార్ తిరిగి అని అంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ టైట్గా ఉందిరా, 1 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నా. సో ఇది ఏ టైప్ ఆఫ్ మార్కెట్? క్యాపిటల్ మార్కెట్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్. ఓకే, ఒకవేళ ఆప్షన్లో ఫినాన్షియల్ మార్కెట్ కూడా ఉంది అని అంటే అది కూడా రైట్. ఓకే, సో ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే ఆ టైంలో షార్ట్ టర్మ్ అని చెప్పేసి మనీ మార్కెట్ పెట్టేసి వచ్చేసారు. ఆన్సర్ రాంగ్. ఎందుకు అని అంటే మనీ మార్కెట్లో ఉంది అని అంటే ఆబ్వియస్గా ఫినాన్షియల్ మార్కెట్లో కూడా ఉన్నట్టే. ఓకే, అయితే ఇప్పుడు మనం చదవబోయేది ఏంటి అని అంటే క్యాపిటల్ మార్కెట్. ఫైన్, ఇక్కడ మనం మనీ మార్కెట్ నెక్స్ట్. ప్రజెంట్ ఇప్పుడు మనం చూడబోయే చాప్టర్ ఏంటి అని అంటే క్యాపిటల్ మార్కెట్. ఈ డయాగ్రామ్ రాసుకోండి. ఓకే, రాసుకోండి. క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్ together called as financial market. Together called as financial market. Capital market, money market, together called as financial market. ఓకే, అయితే ఈ క్యాపిటల్ మార్కెట్ మనకు అర్థం అవ్వాలి అని అంటే 4 టర్మినాలజీస్ మనకు బాగా అర్థం అవ్వాలన్నమాట. ఒకటి షేర్స్ అంటూ ఉంటాం కదా, ఆ షేర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఈక్విటీ షేర్స్, సెకండ్ వన్ ఏంటి అని అంటే ప్రిఫరెన్షియల్ షేర్స్. అలానే లోన్స్ కూడా తీసుకుంటారు కదా వీళ్ళు, ఆ లోన్స్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి బాండ్స్, సెకండ్ వన్ వచ్చేసి డిబెంచర్స్. ఓకే, సో సింపుల్. ఈ క్యాపిటల్ మార్కెట్ మనకు అర్థం అవ్వాలి అని అంటే 4 టర్మ్స్ అనేవి మనకి అర్థం అవ్వాలి. ఒకటి ఓనర్షిప్, ఇంకోటి లోన్స్. ఓనర్షిప్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఈక్విటీ షేర్స్, సెకండ్ వన్ వచ్చేసి ప్రిఫరెన్షియల్ షేర్స్. ఓకే, అలానే లోన్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి బాండ్స్, డిబెంచర్స్. ఓకే, సో ఈ 4 టర్మినాలజీస్ ఫస్ట్ అర్థం చేసుకుందాం, దాని తర్వాత క్యాపిటల్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం. ఓకేనా, సో రాసుకోండి. క్యాపిటల్ మార్కెట్ ఒకవైపు ఓనర్షిప్, ఇంకోవైపు లోన్స్. ఓకే, సో ఓనర్షిప్ని ఏమంటారంటే పార్ట్నర్షిప్ అని కూడా అంటూ ఉంటారు, టెక్నికల్ టర్మ్. అలానే లోన్ ఏమంటారంటే డెట్ అంటారు, టెక్నికల్ టర్మ్.
ఓకే. సో ఓనర్షిప్ ఆర్ టెక్నికల్ టైం ఏంటండి? పార్ట్నర్షిప్. లోన్స్ కి టెక్నికల్ టర్మ్ ఏంటి? డెట్. చెప్తా, డిఫరెన్స్ ఉంది. ఫైన్. జీ రాసుకున్నారా? ఓకే. సో ఇప్పుడు వినండి, నేను రాసుకోమన్నప్పుడు రాసుకుంది. ఓకేనా? లెట్స్ సే ఇదొక కంపెనీ అండి, ఇదొక కంపెనీ. ఓకే. సో ఈసారి ఎవరిని వాడదాం? అజయ్ గారి కంపెనీ పెట్టాడు. ఎవరు పెట్టారు? అజయ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టాడు. ఓకే. అయితే అజయ్ గారు బూట్ స్ట్రాపింగ్ చేశాడు, అంటే సేవింగ్స్. పాపం అజయ్కి ఎటువంటి అలవాట్లు లేవు తెలుసా. సిగరెట్ తాగుడు, బియర్ తాగుడు, మందు తాగుడు, బోల్డ్ అని డబ్బులు మిగులుతాయి. సో ఇవన్నీ చేసి ఏం చేశాడంటే కొంత సేవింగ్స్ చేసుకున్నాడు. ఎంత అనంటే 7 lakhs. ఎంత? 7 lakhs. కానీ మనోడు ఏంటి అని అంటే ఒక క్యాల్కులేషన్ చేసుకున్నాడు. ఎవరైనా ఒక కంపెనీ పెడదాం అనుకునేటప్పుడు ఏం చేస్తారు? ఎస్టిమేషన్ కాస్ట్ అనేది ఒకటి డిసైడ్ చేస్తారు కదా ముందే. సో ఎస్టిమేషన్ ముందే వేసుకున్నాడు. ఎంత అని అంటే 10 లక్షలు. ఎంత? 10 లక్షలు. మనోడి దగ్గర ఎంత ఉన్నాయి? 7 lakhs. సో ఈ రిమైనింగ్ 3 lakhs కి వీడి దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. రిమైనింగ్ 3 lakhs కి మనోడి దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. అయితే ఫస్ట్ మనోడు ఏం చేశాడంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఆబ్వియస్ గా ఈక్విటీ షేర్స్. సో ఈక్విటీ షేర్స్ అంటే ఏంటో చూడండి. ఓకే. సో మనోడు డైరెక్ట్ గా వాళ్ళ డాడీ బాగా క్లోజ్ అనమాట మనోడికి. సో మనోడు ఏం చేశాడంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఒక కంపెనీ పెడుతున్నా, 10 లక్షలు అయితే ఎస్టిమేషన్ కాస్ట్, కానీ నా దగ్గర 7 లక్షలే ఉన్నాయి. నువ్వు నాకు 3 lakhs ఇస్తావా అని అంటే, ఏం కంపెనీ? నువ్వు కంపెనీ పెట్టినా నువ్వు వదిలించేది ఏం లేదు, లైట్ తీసుకో, రేపు మార్నింగ్ చూద్దాంలే, పడుకోలేగా అని అన్నారు. రేపు మార్నింగ్ లేచిన తర్వాత మనోడు ఇంకేం అడగల. మనోడు కొంచెం లెవెల్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. సో మనోడు ఏంటంటే ఇంకా పొద్దున్న ఇవ్వనన్నారుగా లైట్లే, ఎవడో పడతారు చూద్దాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాడు. ఇంతలో వాళ్ళ డాడీ కొంచెం మంచివాళ్ళే. డాడీ కంపెనీ పెడితే నువ్వు బాగా సెటిల్ అవుతావా, మంచి కంపెనీ అని అంటే, నాన్న మంచి కంపెనీ అని అంటే, ఓకే సరే ఎంత కావాలి అని అంటే 3 lakhs. ఎంత? 3 lakhs. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారంటే ఒక 3 లక్షలు ఇచ్చారు. వెంటనే మనోడు ఏం చేశాడు? నవ్వారు. వాళ్ళ డాడీ కూడా నవ్వుకుంటూనే ఇచ్చారు. ఓకే. ఎంత ఇచ్చారు? 3 లక్షలు ఇచ్చారు. ఓకే. అయితే ఇప్పుడు మనోడు ఏంటి అని అంటే పెన్నులు తయారు చేస్తున్నాడు అనుకుందాం. ఓకే. లేదు అని అంటే ఇంకోటి ఏదో ఒకటి, మీరు ఏదో ప్రోడక్ట్ చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి రా ప్రోడక్ట్. ఓకే. ఇయర్ ఫోన్స్ కంపెనీ. ఓకే. సో ఇయర్ ఫోన్స్ కంపెనీ అనమాట. అయితే మనోడు ఏంటి అని అంటే ఇదొక ఇయర్ ఫోన్స్ కంపెనీ. ఇప్పుడు మనోడికి లోన్స్ అరేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనోడు చేయాల్సింది ఏంటి? ప్రోడక్ట్ తయారు చేయాలి. ప్రోడక్ట్ తయారు చేసే ముందు డాడీ ఒకరోజు ఫోన్ చేసి, డాడీ ప్రోడక్ట్ అయితే తయారు చేయడానికి నేను రెడీగా ఉన్న, కంపెనీ అయి పెట్టేశాను. ఇప్పుడు ఏంటి అని అంటే నేను ఇయర్ ఫోన్స్ తయారు చేయాలనుకుంటున్నాను, ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో నేను ఒక ఇయర్ ఫోన్ డిజైన్ చేసుకున్నాను. ఎలాంటిది ఏంటంటే నాకు మంచిగా బ్లూ కలర్ అంటే ఇష్టం. సో బ్లూ కలర్ ఇయర్ ఫోన్స్, కరెక్ట్గా మైక్ కూడా మూత్ దగ్గరలో ఉంటుంది, బాగా ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు. కింద కొన్ని ఇక్కడ అలాడుతూ ఉంటాయి. కొన్ని ఏంటి అని అంటే ఒక వైర్ ఉంటుంది కదా, ఈ వైర్కి ఇక్కడ ఉంటుంది.
ఓకే, సో ఇలా రెండు ఇచ్చాడు అనమాట. లేదా ఇంకో ఆప్షన్ కూడా ఉంది, బ్లూటూత్. ఈ రెండు ఉన్నాయి. అయితే బ్లూ కలర్ ఇయర్ ఫోన్స్ చూస్ చేసుకోవాలనుకున్నాడు, లేదా బ్లూ కలర్ ఎయిర్ డాప్స్ బ్లూటూత్. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనోడి దగ్గర. అయితే మనోడు ఏంటి, ఇయర్ ఫోన్స్ అనే పెద్దగా ఇష్టం లేదు, ఎందుకనంటే వైర్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ది డే మనోడు చూస్ చేసుకుంది ఏంటి అని అంటే బ్లూటూత్ ప్రోడక్ట్. ఓకే, అయితే ఫిక్స్ అయిపోయి పొద్దున్న డాడీకి కాల్ చేశాడు. డాడీ కంపెనీ పెట్టాను, అన్ని సెట్ అయిపోయి 2 ప్రోడక్ట్స్ అనుకున్నాను. ఆ 2 ప్రోడక్ట్స్లో నాకు నచ్చింది అయితే బ్లూటూత్. సో నేనేంటి అని అంటే బ్లూటూత్ ప్రొడక్షన్ అనేది నేను స్టార్ట్ చేస్తా అన్నాడు. బ్లూటూత్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తా అన్నాడు. వెంటనే వాళ్ళ డాడీ ఏమన్నారని అంటే, హోల్డ్ ఆన్, ఏం స్టార్ట్ చేస్తావు? బ్లూటూత్ ప్రొడక్షన్. ఎవరు డెసిజన్ తీసుకున్నారు? నేను. నువ్వు ఒక్కడు ఎలా తీసుకుంటావు? ఆ కంపెనీ ఎవరిది? నాది. ఈ కంపెనీలో ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్ రూమ్లో 70% ఎవరిది అని అంటే అజయ్ది. రిమైనింగ్ 30% ఎవరిది? డాడీది 30%. సో నువ్వు ఒక్కడవే డెసిజన్ తీసుకోవడానికి కుదరదు. నువ్వేం చేయాలి? నువ్వు డెసిజన్ ఏది తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ నన్ను కన్సల్ట్ చేయాలి. ఏం చేయాలి? కన్సల్ట్ చేయాలి. సో అయితే ఎలా, ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఓటింగ్ వేద్దాం అన్నారు. అయితే మొత్తం 100% షేర్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏంటి అని అంటే ఒక 100 ఓటింగ్ సీట్స్ అనేవి రెడీ చేశారు, పేపర్ ముక్కలు. ఓకే, ఈ 100 పేపర్ ముక్కల్లో మనోడి 70% షేర్ కాబట్టి 70 పేపర్ ముక్కలు ఎవరికి వెళ్ళినాయి? అజయ్కి. రిమైనింగ్ 30 ఎవరికి వెళ్ళినాయి అని అంటే డాడీకి. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరూ, డాడీ ఏం చేశారంటే దాని మీద ఇయర్ ఫోన్స్ అని చెప్పి 30 వాటి మీద రాసి వేసేసారు. మనోడు ఏం చేశాడు? 70 దాంట్లో బ్లూటూత్ అని చెప్పి 70 వాటిలో రాసి పేపర్లో వేస్తాడు. ఓకే, అయితే ఇప్పుడు కౌంట్ చేసేటప్పటికి ఫైనల్గా మెజారిటీ ఎవరిది వస్తుంది? అజయ్తే. ఎందుకు అని అంటే 70% ఓట్ షేర్ ఉంది, రిమైనింగ్ 30% డాడీది ఉంది. అయితే వెంటనే మనోడు, డాడీ చూసావా, నాదే మెజారిటీలో వచ్చింది, సో ఆబ్వియస్గా వీఆర్ గోయింగ్ టు మేక్ బ్లూటూత్. కానీ మనోడు ఆలోచించాడు అనమాట. ఆలోచించి డాడీ ఓటేశారంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. డాడీ రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు బ్లూటూత్ అనేవి చాలా మంది ఎంకరేజ్ చేయట్లేదురా. బేసిక్గా నేను కూడా బ్లూటూత్ మంచిది వాడేవాడిని. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే నేను కూడా ఇయర్ ఫోన్సే వాడుతున్నాను. ఎందుకు అని అంటే కొంచెం రేడియేషన్ వస్తుంది అని మాట్లాడేటప్పుడు ఈ మైక్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంటుంది బ్లూటూత్. ఈవెన్ నేను వాడేది మంచి కాస్ట్లీదే అయినా కూడా ఈ మైక్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇదే ఇయర్ ఫోన్స్ అనుకో, అందరూ కొంటారు. ఒక పేదోడి దగ్గర నుంచి ప్రతి లెవెల్ ఆఫ్ పర్సన్ కూడా కొంటాడు. సో అందుకని నా చాయిస్ ఏంటి అని అంటే ఇయర్ ఫోన్స్ రా, అది మన ఫస్ట్ ప్రోడక్ట్ కదా అని చెప్పి డాడీ చెప్పారనమాట. వెంటనే మనోడు కొంచెం చూడడానికి హార్డ్గా ఉంటాడు కానీ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. వెంటనే డాడీ ఫైన్, మనం ఇయర్ ఫోన్సే మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అని చెప్పి చెప్పాడనమాట. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఏ డెసిజన్ తీసుకోవాలన్నా ఎవ్రీ జనరల్ డెసిజన్, ప్రతి దాంట్లో కూడా షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అందరూ వస్తారు, ఓట్లు వేస్తారు. వాళ్ళు ఎందుకు అటువైపు ఓట్ వేశారు అనేది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కొన్నిసార్లు 1% ఓట్ వేసినా కూడా వాడు మంచి రీజన్ ఇచ్చాడు అని అంటే రిమైనింగ్ ఓట్స్ అన్ని కూడా దాని వైపు కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ప్రతి జనరల్ డెసిజన్ లో కూడా వాళ్ళు ఓటేస్తారు. ఎగ్జాంపుల్గా రేపు ఎప్పుడైనా బాత్రూమ్ కట్టిద్దాం అనుకున్నాం, కంబోర్డ్ అనుకున్నాం, ఆ కంబోర్డ్ ఎటువైపు డైరెక్షన్ ఉండాలనేది కూడా అందరూ కలిపే డెసిజన్ తీసుకోవాలి. ఎవరినైనా ఒకరు హైర్ చేసుకోవాలనుకుంటున్నాం, హైర్ చేసుకోవాలనేటప్పుడు కూడా అందరూ కలిపే డెసిజన్ తీసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్, ప్రతి దానికి కూడా అందరూ కలిపి డెసిజన్ తీసుకోవాలి. రైట్? సో 2 పాయింట్లు చెప్తా. ఒకటి, వీళ్ళు ఏం చేశారు? 3 లక్షలు ఇచ్చారు. సెకండ్ వన్, వీళ్ళకి ఏమున్నాయి? ఓటింగ్ రైట్స్. ఓకే, సో ఓటింగ్ రైట్స్ కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట. నేను మీకు చెప్తాను ఆ ఓటింగ్ రైట్స్ 2 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి అన్కండిషనల్ ఓటింగ్ రైట్స్. అంటే ప్రతి జనరల్ డెసిజన్ లో కూడా వీళ్ళు ఓట్ చేస్తారు. అన్కండిషనల్ ఓటింగ్ రైట్స్. ఓకే, బిఆర్స్ అని రాసిన ఓటింగ్ రైట్స్. ఓకే, లెట్స్ సే కంపెనీ స్టార్ట్ చేశారు, ఇయర్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేశారు, ఫస్ట్ ప్రోడక్ట్ 1 సంవత్సరం అయిపోయింది, ఒక 1000 రూపాయలు సంపాదించారు. ఓకే, 1000 రూపాయలు సంపాదించారు. ఇప్పుడు అదే ఏం చేశాడు అని అంటే 1000 రూపాయలు తీసేసుకున్నాడు. ఇంతలో డాడీ వచ్చాడు. ఏం చేస్తాడు?
అదే 1000 ప్రాఫిట్ వచ్చింది కదా, కొంచెం ఖర్చులు ఉన్నాయి తీసుకున్నా, అలా ఎలా కుదురుతుంది? అలా కుదురుతుందా? ఈ షేర్స్ని నీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్ని నువ్వు డివైడ్ చేయాలి బిట్వీన్ షేర్ హోల్డర్స్. సో నీకు 1000 రూపాయలు వచ్చినాయి కాబట్టి నువ్వు 700 తీసుకో, 300 నాకు పంపించు. వీటిని ఏమంటావు అంటే ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ని ఎప్పుడైతే షేర్ హోల్డర్స్ అమాంగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామో దాన్ని ఏమంటాం అంటే డివిడెంట్ అంటాం. ఏమంటాం? డివిడెంట్ అంటాం. సో ఇక్కడ డివిడెంట్ కూడా ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు సింపుల్ చూడండి. ఇప్పుడు మనోడు ఏం చేశాడంటే అజయ్ వాళ్ళ డాడీకి ఒక పేపర్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పేపర్ ఇచ్చాడు. ఈ పేపర్ మీద ఏం రాశాడంటే డాడీ నాకు 3 lakhs ఇచ్చారు. ఓకే, డాడీకి డివిడెంట్ ఇస్తాను నేను రిటర్న్లో, అలానే డాడీకి అన్కండిషనల్ ఓటింగ్ రైట్స్ ఇస్తున్నా అని చెప్పి మనోడు ఏం చేశాడు, ఇక్కడ ఒక స్టైల్గా సంతకం పెట్టి ఒక స్టాంప్ వేసి డాడీకి ఇచ్చాడు అనమాట. సో ఈ డాక్యుమెంట్, ఈ పేపర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఈక్విటీ షేర్. ఈజ్ నథింగ్ బట్ యువర్ ఈక్విటీ షేర్. అర్థమైందా? ఈక్విటీ షేర్ అంటే 3 ఉంటాయండి. ఒకటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి అన్కండిషనల్ ఓటింగ్ రైట్స్ ఉంటాయి, అలానే ప్రాఫిట్లో డివిడెండ్స్ ఉంటాయి. ఈ 3 ఉంటాయి, వాటిని ఏమంటాం? ఈక్విటీ షేర్స్. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతి జనరల్ డెసిజన్లో కూడా వాళ్ళు తలదూరుస్తారు. అండర్స్టాండ్? ఈ డయాగ్రామ్ వేసుకోండి, దాని తర్వాత డిక్టేట్ చేస్తాను. డన్, రాసుకోండి. ఈక్విటీ షేర్, ఈక్విటీ షేర్ provides dividends and unconditional voting rights in the company. Dividends and unconditional voting rights in the company. Dividends and unconditional voting rights in the company. Next point, dividends are defined as part of profit distributed to the shareholders. Part of profits distributed
to the shareholders. Next point, equity shares are also called as ordinary shares. Equity shares are also called as ordinary shares. So every ordinary decision they'll take part. That's the reason we'll call them as ordinary shares. Next point, equity shareholders are the real owners of the company. Equity shareholders are the real owners of the company. Equity shareholders are the real owners of the company. ఓకే, ఈక్విటీ షేర్ క్లియర్? ఓకే, సో చాలా డీటెయిల్గా చెప్పానండి. ఇది మీరు బుక్స్ చదివితే అర్థం కాదు, బట్ ఆఫ్టర్ ద స్టోరీ ఖచ్చితంగా అర్థం అవుతుంది. నెక్స్ట్, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్. ఎస్, సో ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్ అంటే ఏంటో చూడండి. సి, అదే కంపెనీ, ఇప్పుడు ఇది జరిగిందంతా కూడా కల్లోనండి. ఓకే, ఇదంతా కూడా కల్లోనే. ఇక్కడ మళ్ళీ అజయ్ కల్లోనే ఉండి తన దగ్గర 7 లక్షలు అయితే ఉన్నాయి బాబు. 7 లక్షలు అయితే నిజంగానే ఉంది. సో 7 లక్షలు ఉన్నాయి. సో ఈ కళ కంటిన్యూ అవుతుంది. ఇంతలోపు మనోడికి ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది, మేనేజర్ పోస్ట్. చాలా బాగుంది అనమాట, సూపర్ ఉంది. మనోడికి నచ్చితే మనోడు ఏం చేద్దాం అనుకున్నాడు? అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడు? అపాయింట్ మాత్రమే చేద్దాం అనుకున్నాడు. ఇంతలోపు డాడీ ఎంటర్డ్ ఇన్ టు ద పిక్చర్. అట్ట కుదరదు, నేను ఒకరిని సెలెక్ట్ చేసా. షీఈస్ ఆఫ్ 55 years old బట్ క్వైట్ ఎక్స్పీరియన్స్డ్, చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో మనది కొత్త కంపెనీ కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనేవాళ్ళు మనకి చాలా అవసరం. వాళ్ళు మన కంపెనీని బెటర్గా లీడ్ చేస్తారు. అయితే మనోడికి ఏంటి అని అంటే వెంటనే నిద్ర వదిలేసింది, మబ్బులు వదిలేసింది, లెగిసి నో డాడీ ఈజ్ నాట్ బెటర్ ఆప్షన్, ఇంకేదైనా ఆప్షన్ చూద్దాం అని చెప్పి సెకండ్ ఆప్షన్ విచ్ ఈస్ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్, ఈ ఆప్షన్కి వెళ్ళాడు అనమాట. ఈ ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకడు ఖాళీగా ఉన్నాడు. వీళ్ళనే వీసీ అనుకోండి, వెంచర్ క్యాపిటలిస్ట్. ఓకే, సో వీడు కూడా ఎప్పుడైతే మనోడు వస్తున్నాడో ఫస్ట్ సీరియస్గా ఉన్నాడు, దాని తర్వాత నవ్వాడు అనమాట. నవ్వి ఏం కావాలని అడిగితే, నేను ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నా, ఐ హ్యావ్ 7 lakhs, ఐ నీడ్ 3 lakhs. సో నువ్వు నాకు 3 lakhs ఇవ్వగలవా? ఓకే, 3 lakhs ఇస్తాను. సేమ్ ఆ 3 lakhsలో నాకు ఓనర్షిప్ ఇవ్వు, అలానే డివిడెంట్ ఇవ్వు, అలానే అన్కండిషనల్ ఓటింగ్ రైట్స్ ఇవ్వు అన్నాడు. యాక్చువల్లీ ఈ అన్కండిషనల్ ఓటింగ్ రైట్స్ ఇవ్వాలని అంటే నేను మా డాడీ దగ్గరే తీసుకుంటాను. నాకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకనే నీ దగ్గరికి వచ్చా, లేదంటే మా డాడీ దగ్గర బోల్డ్ డబ్బు. ఓకే, అయితే ఇతను ఏమన్నాడనంటే, సరే నీ ప్లాన్ ఏంటి? అయితే మన అజయ్ ఏమన్నాడంటే, నువ్వు నాకు 3 లక్షలు ఇవ్వు. ఎంత? 3 లక్షలు ఇవ్వు. 3 లక్షలు ఇస్తే నేను నీకు ఒకటి డివిడెండ్ అయితే ఇస్తా, కానీ నేను నీకు ఈసారి ఇచ్చే రైట్స్ ఏంటి అని అంటే కండిషనల్ ఓటింగ్ రైట్స్. అంటే ఏంటి? ఇమీడియట్గా అవతల వాడి క్వశ్చన్ ఏంటి అంటే ఏంటి? అన్కండిషనల్ ఓటింగ్ రైట్స్ అంటే నేను బాత్రూమ్ కట్టాలన్నా కూడా నిన్ను అడగాలి. ఇక్కడ ఏంటి అని అంటే నేను ఎవరిని అపాయింట్ చేసినా ఏది కట్టినా కూడా నిన్ను అడగను. నిన్ను ఎప్పుడు అడుగుతాను అని అంటే, నిన్ను ఒక డెసిజన్ తీసుకున్నా, ఆ డెసిజన్ వల్ల నీ 3 lakh rupees రిస్క్లో పడుతున్నాయి అనుకోండి, అప్పుడు మాత్రమే నిన్ను అడుగుతాను, అప్పుడు మాత్రమే నువ్వు ఆఫీస్కి రావాలి, అప్పుడు మాత్రమే నువ్వు ఓట్ వేయాలి. రిమైనింగ్ కేసెస్లో నువ్వు ఆఫీస్లో కాలు పెడితే కాలు నరికేస్తావు. సో ఇదేంటి అని అంటే ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. ఓకే ఫైన్, నేను ఒప్పుకుంటా, నాకేంటి, నువ్వు అడుగు, నీకేం కావాలో నేను ఇస్తా అని చెప్పి మనోడు మంచిగా సమాధానం ఇచ్చాడు. వెంటనే బీసీస్ వెంచర్ క్యాపిటలిస్ట్లు ఏం చెప్పారని అంటే, ఇప్పుడు ఇది వేరే ఎగ్జాంపుల్ అండి. ఓకే, నేను ఒక రోజు నాకు శ్రవంతి ఇంటికి ఇన్వైట్ చేసింది అనుకుందాం. ఓకే, శ్రవంతి ఇంటికి ఇన్వైట్ చేసింది సండే రోజు మార్నింగ్. ఓకే, సో నేను శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శ్రవంతి వాళ్ళ ఇంట్లో మొత్తం 4 ఉన్నారు. ఓకే, శ్రవంతికి ఒక తమ్ముడు ఉన్నాడు, అలానే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ 4 ఉన్నారు. ఇప్పుడు నేను 5వ వాడిని వెళ్ళాను.
వెళ్ళంగానే శ్రవంతి ఏం చేసింది అని అంటే మార్నింగ్ కాబట్టి ఫస్ట్ నాకు ఒక కాఫీ ఇచ్చి సార్ కూర్చోండి సార్ అంది. కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఏంటి అని అంటే మంచిగా టిఫిన్ చేసింది. ఫుడ్లో మన వాళ్ళ దగ్గర అనమాట. సో మంచిగా గారెలు చికెన్ చేసింది. 5 ప్లేట్లు రెడీ చేసింది. ఎంతమంది ఉన్నాం? 5గురం కదా. సో 5 ప్లేట్లు రెడీ చేసింది. సో 5 ప్లేట్లు రెడీ చేయగానే ఫస్ట్ మీరైతే కొంచెం బుద్ధున్నోళ్ళైనా మీరేం చేస్తారు? ఎవరికి ఇస్తారు ఫస్ట్? నాకే ఇస్తారు కదా. ఎందుకు? బికాజ్ ఐఎమ్ గెస్ట్. ఎస్, గెస్ట్. నాకు ఇచ్చింది. నాకు ఇచ్చిన తర్వాత ఏమైందని అంటే పాపం రిమైనింగ్ 4 ప్లేట్లు పట్టుకొని ఇలా టర్న్ చేసింది. ఈ ఊపులో నేను 4 కింద పడిపోయింది. 4 ఏమైనాయి? కింద పడిపోయింది. సో నేను తెలివైనండి కాబట్టి వాళ్ళు మళ్ళీ నా వైపు చూసేలోపు నేను గారెలు తినేసాను. ఓకే. సో ఇక్కడ ఏంటి అని అంటే మై పాయింట్ హియర్ ఈస్ వెన్ ఎవర్ ప్రాఫిట్స్ వచ్చినాయి అని అంటే డివిడెండ్స్ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? ప్రిఫరెన్స్ గెస్ట్లకి. ఇక్కడ గెస్ట్లు ఎవరు? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అలానే ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇది కింద పడిపోయినట్టు కంపెనీ కూడా కింద పడిపోయింది అనుకోండి, అంటే లాసెస్లోకి వెళ్ళిపోయింది, హెవీ లాసెస్, వెంటనే మనోడు అజయ్ గారు ఏం చేస్తాడు? కంపెనీ అమ్మేస్తాడు. బట్ కంపెనీ పెట్టేటప్పుడు 10 లక్షలు పెట్టాడు, అమ్మేటప్పుడు 5 లక్షలు 6 లక్షలు వస్తాయి అంతే. మొబైల్ 18,000 కొన్నాడు అని చెప్పి 18,000 ఇవ్వరు కదా, 5,000 6,000 ఇస్తారు. సో కంపెనీ లాసెస్లో ఉంది, అమ్మేశాడు, 5 లక్షలు వచ్చింది. సో 5 లక్షలు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి అని అంటే ఈ 3 లక్షలు ఆడికి పేమెంట్ చేసి, దాని తర్వాత 2 లక్షలు నువ్వు పండుగ చేసుకున్నా నీకు ఓకే, ఎవరు పట్టించుకోరు. సో నేను ఇక్కడ కండిషనల్ ఓటింగ్ రైట్స్ తీసుకుంటున్నా కాబట్టి ఇన్ రిటర్న్ నువ్వు నాకు 2 థింగ్స్ ఇవ్వాలి. ఏంటి? ఒకటి, డివిడెంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇవ్వాలి. డివిడెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ నాకు ఇవ్వాలి, రిమైనింగ్ మీరు పంచుకోవాలి. ఓకే. సో ఫస్ట్ వన్ డివిడెంట్లో నాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సెకండ్ వన్ ఏంటి అని అంటే ఒకవేళ కంపెనీ అమ్మేసిన తర్వాత ఏదైతే క్యాపిటల్ ఉంటుందో ఫస్ట్ ఎవరికి సెటిల్ చేయాలి? నాకు సెటిల్ చేయాలి. సో సెటిల్మెంట్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి అని అంటే ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. సింపుల్. సో ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ అంటే 3 థింగ్స్. వాళ్ళు కూడా ఓనర్సే, 3 lakhs పెట్టారు కాబట్టి వాళ్ళకి డివిడెండ్ వచ్చింది. కానీ కండిషనల్ ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళ మనీ ఎఫెక్ట్ అవుతుందో ఆ టైంలో మాత్రమే వాళ్ళు ఓట్ చేస్తారు, రిమైనింగ్ టైంలో ఓట్ చేయరు. దానికి బదులుగా వాళ్ళకి ఏం దొరుకుతుంది అని అంటే ఎప్పుడైతే డివిడెండ్ వస్తుందో ఫస్ట్ వాళ్ళకే ఇస్తాం. సెకండ్, ఎప్పుడైతే కంపెనీ లాసెస్లోకి వెళ్ళిపోయి అమ్మేస్తామో అమ్మేసేటప్పుడు ఫస్ట్ సెటిల్ చేసేది కూడా వాళ్ళకే. అర్థమైందా? రాసుకోండి. హెడింగ్ పెట్టుకున్నారా? పెట్టుకోండి. ప్రిఫరెన్షియల్ షేర్స్. ప్రిఫరెన్షియల్ షేర్. Preferential share also provides dividends and conditional voting. Preferential shares also provides dividends and conditional voting rights. Next, conditional voting rights means the permission to vote is given. Only in those decisions the permission to voting rights will be given. The permission to vote is given only in those conditions, only in those decisions which directly impacts the well-being of the investor, which directly impacts the well-being of the investors, which directly impacts the well-being of the investors. సో ఇప్పుడు ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి అడ్వాంటేజ్ ఏంటో రాసుకోండి. ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ are given priority over preferential shareholders are given priority over
equity shareholders in two aspects. Preferential shareholders are given priority over equity shareholders in two aspects. First one, distribution of dividends. Distribution of dividends. Distribution of dividends. Second one, distribution of capital if the company is liquidated. Distribution of capital if the company is liquidated అంటే అమ్మేయడం అండి, అమ్మేసి మనీ కింద కన్వర్ట్ చేయడం. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ ఇఫ్ ద కంపెనీ ఈజ్ లిక్విడేటెడ్. అర్థమైందా? క్లియర్? సో ఈరోజు మనం చూసింది ఏంటి అని అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్, అలానే ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. ఓకే, రిమైనింగ్ రేపు చూద్దాం అండ్ క్యాపిటల్ మార్కెట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో బాయ్ ఫర్ టుడే. I'll meet you guys tomorrow.